అత్తాకోడళ్ళ వ్యవసాయం. భరితపురం అనే గ్రామంలో దేవి, రజని అనే అత్తాకోడళ్ళు ఉంటారు. రజని భర్త ఈ మధ్యే చనిపోవడంతో అత్తాకోడళ్ళు ఇద్దరే కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాళ్ళు. అలా సంపాదించిన డబ్బుతో ఒక పొలాన్ని కొన్నారు. పొలం కొన్న తర్వాత రంగయ్య అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి, దేవి అక్క, ఓ దేవి అక్క, నేను రంగయ్యను వచ్చాను. ఒకసారి ఇలా రా. దేవి బయటకు వచ్చి, ఏంటి రంగయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు? ఏం లేదక్క, మీరు పొలం కొన్నారు కదా, నాకు ఆ పొలం కౌలుకు ఇస్తారేమో అని వచ్చాను. లేదు రంగయ్య, పొలాన్ని మేము ఎవరికి కౌలుకి ఇవ్వము. మేము సొంతంగా సాగు చేసుకుంటాము. ఆ మాటలకి రంగయ్య కొంచెం ఆశ్చర్యపడి, ఆడవాళ్ళు మీరేం వ్యవసాయం చేస్తారక్కయ్యా? అందులో తప్పేముంది రంగయ్య, ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనిలో ఎందుకు కాకూడదు చెప్పు. అతను సరేలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత కోడలు రజని, అత్తయ్య, మధ్యాహ్నానికి క్యారేజీ కూడా కట్టి పెట్టేశాను. మీదే ఆలస్యం, బయలుదేరదామా? నాది కూడా ఆలస్యం ఏం లేదమ్మా. సుబ్బయ్య కోసం ఎదురు చూస్తున్నాను. ఎద్దులు నాగళ్ళు తీసుకొని వస్తానన్నాడు. సుబ్బయ్య కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉండగానే ఎద్దులకి నాగలి కట్టి సుబ్బయ్య అక్కడికి వస్తాడు. అక్క, ఎద్దులు తీసుకొచ్చాను. 2 రోజులు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి. నేను 2 రోజుల తర్వాత వస్తాను. అందుకు దేవి సరే అని అంటుంది. ఇక అత్తా కోడళ్ళు ఇద్దరూ కూడా ఎద్దులు తీసుకొని పొలంలో దుక్కు దున్నుతూ ఉంటారు. అలా పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అత్తా కోడళ్ళను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆడవాళ్ళు పొలం దున్నుతున్నారు అని. వాళ్ళు ఎన్ని మాటలన్నా అత్తాకోడళ్ళు అస్సలు పట్టించుకోరు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఉదయం రజని తన భర్త ఫోటోని తుడుస్తూ, ఏవండి, ఎన్నో సంవత్సరాలు మీరు అనుకున్న కల నెరవేరింది. మనం సొంతంగా పొలం కొన్నాము. ఈరోజే పొలంలో నాటు వేస్తున్నాము. మీరుంటే చాలా బాగుండు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు క్యారేజీ తీసుకొని, అమ్మా రజని, ఆలస్యమవుతుంది, వెళ్దాం పదమ్మా అని అంటుంది. రజని తన భర్త ఫోటోని కూడా తీసుకొని పొలం వెళ్తారు. రజని తన భర్త ఫోటోని గట్టు మీద ఉంచి అత్తాకోడళ్ళు ఇద్దరూ కూడా నాటు వేస్తూ ఉంటారు. అప్పుడే అటుగా వెళుతున్న రంగమ్మ, ఏం వదినా, మమ్మల్ని కూడా పిలిస్తే మేం కూడా వచ్చి సహాయం చేసేవాళ్ళం కదా. ఈ పొలమంతా మీరిద్దరే కష్టపడి చేసుకుంటారా? ఈ ఒక్కరోజులే వదినా, రేపటి నుంచి కూలి వాళ్ళు వస్తారు. ఈరోజు మంచిదని పనులు మొదలు పెట్టాము. రంగమ్మ సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా సమయం తర్వాత అత్తాకోడళ్ళు ఇద్దరూ కూడా పని ముగించుకొని చెట్టు కిందకి వెళ్తారు. వాళ్ళు తెచ్చుకున్న సద్దిని తింటూ ఉంటారు. అత్తయ్య, మన గ్రామంలో అందరూ కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు వాళ్ళ మాటలు వింటే చాలా సరదాగా ఉంది. అవును, నాకు కూడా చాలా సరదాగా ఉంటుంది. కానీ కొందరు ఆడవాళ్ళు పొలం పనులు చేసి ఏం పంట పండిస్తారని చులకనగా మాట్లాడుతున్నారు. వాళ్లకు మనమేంటో చూపించాలి అని చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రోజులు గడుస్తున్నాయి. వ్యవసాయ పనులన్నీ చకచక ముందుకు సాగుతాయి. కోత కోసే సమయం వస్తుంది. అప్పుడు కోడలు తన భర్త చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఈరోజు మనం పంట కోస్తున్నాము. అందరికంటే ఎక్కువ పంట మనదే అవుతుంది. అదే గనుక జరిగితే ఇంకా మనం సొంత పొలం కొనుక్కోవచ్చు. అప్పుడు ఏ బాధ ఉండదు. చాలా సంతోషమండి. ఆ దేవుని దయ వల్ల అంతా మంచి జరిగితే చాలు. భర్త అంతా మంచి జరుగుతుంది అని పొలానికి వెళ్తాడు. పొలం కోత కోసి కుప్ప వేస్తారు.
ఆ రోజు రాత్రి సమయం బాగా వర్షం మొదలవుతుంది. అతను చాలా కంగారు పడతాడు. వర్షం బాగా పడుతుంది. దేవుడా! పంటంతా నాశనమైపోతుంది. భార్య, తల్లి ఇద్దరూ కూడా ఏం కాదు అని అతనికి ధైర్యం చెప్తూ ఉంటారు. కానీ వర్షం పడటం వల్ల చేతికి రావాల్సిన పంట బాగా మునిగిపోతుంది. 2, 3 రోజుల తరువాత నీళ్లు మొత్తం ఇంకిపోతాయి. కానీ వడ్లు మొత్తం పాడైపోయి మొలకలు వస్తాయి. రమేష్ చాలా బాధపడతాడు. తనలో తాను బాధపడుతూ అందరి ముందు నేను చాలా గర్వంగా చెప్పాను. ఈసారి పంట అందరికంటే ఎక్కువ పండిస్తాను అని. సొంతంగా పొలం కూడా కొనుక్కోవాలని ఆశపడ్డాను. అవేమీ జరగలేదు. అంటూ తనలో తాను చాలా బాధపడతాడు. కుంగిపోతాడు. ఆ తర్వాత అక్కడే ఉండి బాధపడుతూ పురుగుల మందు తాగి మరణిస్తాడు. దాన్నంతా తలుచుకొని భార్య బాధపడుతూ ఉంటుంది. అత్తగారు రావడంతో కన్నీళ్లు తుడుచుకొని అత్తతో పాటు పొలానికి వెళ్తుంది. కూలి వాళ్ళతో కలిసి వాళ్ళు కూడా పంట కోస్తారు. ఇక పంట కుప్పవేసిన తర్వాత రోజు విపరీతంగా మబ్బులు పడతాయి. దాన్ని చూసి అత్తాకోడళ్ళు చాలా భయపడతారు. ఇద్దరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. భగవంతుడా, నీకంటూ న్యాయం ఉంది అంటే వర్షాన్ని కురిపించకు, లేదంటే వర్షాన్ని కురిపించు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఆ భగవంతుని దయ వల్ల ఆ మబ్బులు చెదిరిపోతాయి. 2, 3 రోజుల తర్వాత కుప్ప వేస్తారు. కుప్ప వేసిన తర్వాత వడ్లు నేర్పడం కూడా అయిపోతుంది. బస్తాలకు ఎత్తడం కూడా జరిగిపోతుంది. అందరికంటే ఎక్కువ బస్తాలు వాళ్ళు పండించి చాలా సంతోషంగా ఉంటారు. వడ్లు అమ్మిన డబ్బు అధికంగా వస్తుంది. ఇక ఊర్లో అందరి నోట్లో అత్తాకోడళ్ళే ఉంటారు. ఆడవాళ్ళైనా చాలా కష్టపడి పొలం సాగు చేసి ఊర్లో అందరికంటే ఎక్కువ బస్తాలను పండించారు. ఆడాళ్ళు మీకు జోహార్లు. అంటూ వాళ్ళని ఎంతోమంది అభినందిస్తారు. దాన్ని చూసి అత్తాకోడళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఎవరైతే వాళ్ళ వెనకాల తప్పుగా మాట్లాడారో వాళ్ళు ముక్కున వేలు వేసుకునేలాగా అత్తాకోడళ్ళు చేస్తారు. కష్టానికి ప్రతిఫలం లభించినందుకు ఎంతగానో సంతోషపడతారు. ఈ కథలో నీతి ఏంటంటే రోజులన్నీ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కష్టం వచ్చిందని బ్రతుకు చాలించకూడదు. ఎందుకంటే ముందున్న రోజులు మంచి రోజులే రావచ్చు. ఈ అత్తాకోడళ్ళకి వచ్చినట్టుగా.